మంజు అత్తయ్య, మీ మావయ్య చాలా మొండివాడు. ఇలా చూడండి, గోదావరిలో పట్టిన కొరమేనా. అబ్బా, ఎంత పెద్ద చేప! ఓ, నువ్వు ఇక్కడ ఉన్నావా? అక్క, ఈ చేపలను ఏం చేస్తావంటే బాగా ముక్కలుగా కట్ చేసి మసాలా బాగా దట్టించి అలాగే నూనెలో వేసి వేపి మన అమ్మ చేస్తే 2 వీధులకు వస్తుంది చూడు, అలా గుమ్మగుమ్మలు వచ్చేలా రుచిగా వండి తల బావకి, తోక అల్లుడికి, నడుము ముక్క తమ్ముడికి సపరేట్ గా వచ్చేలా చెయ్యి. ఏంటక్క, ఈ రోజు వంట అద్దరగొట్టేయాలి. దీన్ని బట్టి నీ తమ్ముడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో చూస్తా. అత్తయ్య, నేను పెడతాను చేపల పులుసు. సరే అయితే నేను వస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? కొన్నోళ్ళకే తిరిగిచ్చేసి పక్క థియేటర్లో మా గురు ఎన్టీఆర్ సినిమా ఆడుతుంది, చూసి వస్తా. రే, ఏంటి చిన్నానా, నేను చేపల పులుసు బాగా పెడతాను. నువ్వు బాగా పెడతావని ఏంటి గ్యారంటీ? నేను గ్యారంటీరా, అది వండేటప్పుడు నేనేగా పక్కన ఉండేది. నమ్మచ్చా? నమ్మొచ్చు. సరే తీసుకో, బాగా చెయ్యి. అక్క, వెళ్ళి 5 నిమిషాలు వచ్చేనా? కొట్టాలంటేనా 5 నిమిషాలు ఎలా అవుతుందిరా? సరే 10 నిమిషాలు వస్తా. అయ్యో, చేపలు పచ్చిగా చూస్తేనే నోరుతుంది, వండితే ఇంకెలా ఉంటుందో. రే, ఎందుకురా కాలు పిల్లలు అలా తిరుగుతావు? పోరా కర్మ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు, ఈ చేపలన్నీ నాకే సొంతం. అక్కా అక్కా, తొందరగా రాక్క, వచ్చి వడ్డించక్క. ఏంట్రా పీక తగిన కోళ్ళు అలా అరుస్తావు? దంచేస్తుందక్క. ఉండ్రా, బావగారు రాని. ఆయన ఎప్పుడు రావాలి, నేను ఎప్పుడు తినాలి? ముందు నాకు పెట్టు. వచ్చేసారు. వచ్చారా? అయితే తిన్నట్టే. ఏంటి పనికి పోతురాజు తిండికి తిమ్మరాజులాగా తిండికి ముందే వచ్చి కూర్చున్నాడు? రే, అక్కడేంట్రా లుక్కు? నేను ఇంత మాట అన్నాక బావా నాకు గౌరవం ముఖ్యం, చేపలు ముఖ్యం కదా, లేచి వెళ్ళిపోవద్దు. అలా ఎలా లేచి వెళ్ళిపోతావు? అక్కని చూసుకోవద్దా ఏంటి? అక్కేమో నా పళ్ళిలో ఉందా? శక్తి, యాండి వాడితో మీకేంటండి? మీరు భోంచేయండి, మీకిష్టమని చేపల పులుసు చేశాను. చేపలు తెచ్చింది నేను, అది దృష్టిలో పెట్టుకు తినండి. ముందు ఆయన తిన్నే. ఆహా, వాసన గుబాళించేస్తుంది. అయ్యో, ఏంటండి మీరు? అయ్యయ్య బావా, ఎక్కడా? తినేటప్పుడా? పొట్టు కొట్టేస్తా. అదిగో ఆ సెంటర్ ముక్క. ఈ ముక్క అది. నడు ముక్కలన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మామా, జలపాతం కారిపోతుంది. కారుతుందా? తిండంటే పడు చస్తావు. భోంచేస్తున్నారుగా. షేక్ చూస్తేనే షేక్ అయ్యేలా ఉన్నా. బాబు తిను. పళ్ళెం తినాలి. అమ్మా, ఇంకో పీస్ మా. వెళ్ళే సేపులో లక్ష్మి, దాంట్లో నీ వంట డెవలప్ అయిపోతుంది. ఈ పులుసు పెట్టిన చేతికి వజ్రంతో గాజులు చేయించు. అమ్మా కూతురా, వజ్రంతో గాజులు చేస్తాడట. ఎవరన్నా పిలుస్తున్నా? చేపలు చేసిన చెయ్యి. మరి ఈ చెయ్యి? ఇది డూబు, గాజులు చేయాల్సిన చెయ్యి వస్తుంది. మంచి డిజైన్ లో చేయించండి. ఏంటి లక్ష్మి వాడు అనేది? అవునండి, చేపల పులుసు చేసింది మీ మేనకోళ్లే. ఇదే ఎవరో వంట చేస్తే అది నేను తినాలా? ఏమండి, భోంచేయండి. భోజనం ముఖ్యం కాదు, గౌరవం ముఖ్యం. ఏంటక్క, ఆ అమ్మాయి ఏమన్నా చేపల విషయం కలిపిందా? అంత కోపంగా వెళ్ళిపోయాడు. సరిగానే నాకు అల్లుడికి పెట్టు. ఊరుకో మామా, మా నాన్న తిన్నప్పుడు నేను ఎలా తింటాను? నాకు గౌరవం ముఖ్యం. అప్పుడు ఆ చేప ఎందుకు? పెట్టేసిపో. అక్క, నువ్వు రా, మన ఇద్దరం కలిసి తిందా. రా కూర్చో. నాకు నా మొగుడి కన్నా కొడుకు కన్నా గౌరవమే ముఖ్యం. ఎంత పౌరుషం ఏంటి? నిన్న అందరూ కుటుంబ గౌరవం సినిమా చూసారా? పోండి, అన్ని చేపలు నేనే తినేస్తాను. ఏంటంట? ఎవడైనా చేపలు తిన్నాడో ఇంట్లో ఉండడు. మా అక్క అందానికి, కలర్ కి, పియూసీ చదివిన చదువుకి, చదువుకున్న కుర్రోళ్ళు ఎంతో మంది వచ్చారు చేసుకోవడానికి. నేనే మొండిగా ఈ మేసాలని కావాలని పట్టుబట్టా. ఇప్పుడు అనుభవిస్తున్నా. అయినా నేను హోటల్కి వెళ్తే తినకుండా అందరూ తింటారని ఇంటికి తెచ్చాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. చెక్.